Hello friends, very good morning. Before you begin the editorial, please do like it, share it with your friends and subscribe to my channel. Let's look at the courses offered at LTX classes. First, మనం two categories కింద divide చేయొచ్చు, UPSC courses and non-UPSC courses. So UPSC courses ఏమున్నాయో చూడండి. UPSC courses. UPSC లో first thing UPSC Infinity. సో UPSC Infinity అనేది మన ఫ్లాగ్షిప్ కోర్సు. ఇది 50,000 రూపీస్కి మనం ఆఫర్ చేస్తున్నాం. 5 ఇన్స్టాల్మెంట్స్లో పే చేయొచ్చు. 5 into 10,000 చొప్పున పే చేయొచ్చు. సింగిల్ పేమెంట్ ఎవరన్నా చేసేటైతే యూ కెన్ పే 40,000 అండ్ జాయిన్ ఎట్ ఏ టైం. ఒకేసారి పే చేస్తే 40,000తో జాయిన్ కావచ్చు. ఇన్స్టాల్మెంట్స్లో పే చేయాలంటే 5 into 10,000 చొప్పున పే చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. 5 ఇన్స్టాల్మెంట్స్లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. దీంతో పాటు యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేది ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ కంప్లీట్ కోర్స్ అన్నమాట. ఎక్సెప్ట్ ఆప్షనల్, ఇట్ కవర్స్ ఎవ్రీథింగ్ అండ్ ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. వ్యాలిడిటీకి టైం లిమిట్ లేదు. 1 year, 2 years, 3 years, త్రూఅవుట్ యువర్ అటెంప్ట్స్, త్రూఅవుట్ యువర్ ప్రిపరేషన్ టైం యూ గెట్ ఇట్. దీంతో పాటు యూ ఆల్సో గెట్ గ్రూప్ 1 ఆఫ్ టీఎస్పిఎస్సి అండ్ గ్రూప్ 1 ఆఫ్ ఏపీపీఎస్సి ఆల్సో విత్ దిస్. ఈ రెండు కూడా మీకు దీంతో పాటుగా ఫ్రీగా వస్తాయి. వీటితో పాటు ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే రిమైనింగ్ కోర్సెస్ అన్నీ కూడా యూ గెట్ దమ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సిసాట్, బ్యాంక్, ఎస్ఎస్సి సిజిఎల్, రైల్వేస్, ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఐఎమ్ గివింగ్ ఇట్. సో గ్రూప్ అంటే ఆల్మోస్ట్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కూడా మీరు రెడీ అయిపోతారు. ఐ వాంట్ ఆల్ స్టూడెంట్స్ టు ఫోకస్ ఆన్ యూపీఎస్సి. ప్యారలల్ గా గ్రూప్స్ కూడా రాయమని నేను రికమెండ్ చేస్తూ ఉంటాను. సో గ్రూప్స్ కోసం వేరే చోటకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడే రాయొచ్చు. చాలా మంది యూపీఎస్సి ఆస్పిరెంట్స్ ఎస్ఎస్సి సిజిఎల్ కూడా రాస్తారు. సిజిఎల్ అనేది మనకి సివిల్స్ తర్వాత కేటగిరీ, అది గ్రూప్ ఏ సర్వీసెస్ అయితే ఇవి గ్రూప్ బి సర్వీసెస్ అంటారు. సో వీటి కోసం వేరే చోటికి వెళ్ళకుండా మన దగ్గర అన్ని నేర్చుకునే అవకాశం ఉంది. మీరు 40,000 ఒకేసారి పే చేస్తే యూ గెట్ ఎవ్రీథింగ్ ఇన్ 40,000. ఇన్స్టాల్మెంట్ లో చేయాలనుకుంటే 5 into 10,000 చొప్పున మీరు చేయవచ్చు. సెకండ్ థింగ్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ది మోస్ట్ పాపులర్ ఆప్షనల్ కోర్స్ అక్రాస్ ద కంట్రీ. మనకు తెలిసిందే యూపీఎస్సీలో ది మోస్ట్ పాపులర్ ఆప్షనల్ కోర్స్ ఏదంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఇది ఐఎమ్ ఆఫరింగ్ ఎట్ జస్ట్ 20,000 రూపీస్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆఫరింగ్ లో మీకు క్లాసెస్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ తో పాటు టెస్ట్ సిరీస్ కూడా వస్తుంది. సో మీకు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా జరుగుతుంది. ఈవెన్ దిస్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అండ్ స్టూడెంట్స్ హూ టేక్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్లస్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రెండు కలిపి తీసుకుంటే మీకు 60,000కి ఆఫర్ చేస్తాం. మామూలుగా అయితే 50 + 20 70 అవుతుంది. 60,000 6 into 10,000 చొప్పున పే చేయొచ్చు. 6 ఇన్స్టాల్మెంట్స్ లో పే చేసే అవకాశం కూడా కల్పిస్తున్నాం. దట్ ఈస్ అబౌట్ ఇట్. అండ్ యూపీఎస్సీలో సబ్జెక్ట్ స్పెసిఫిక్ కోర్సెస్ ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్వైరన్మెంట్, వీటిలో ఏదైనా మీరు జాయిన్ కావచ్చు. ఈ ఫస్ట్ 6 సబ్జెక్ట్స్కి 7,000 రూపీస్ ఫీజ్, నెక్స్ట్ 3 సబ్జెక్ట్స్కి 2,000 రూపీస్ ఫీజ్. సో మీరు ఇవి జాయిన్ కావచ్చు. వీటికి కూడా యూ గెట్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. రైట్, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్సెస్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఉంటుంది. యూ హ్యావ్ లైవ్ ప్లస్ రికార్డెడ్ వీడియోస్. లైవ్ క్లాస్ అటెండ్ కావచ్చు, రికార్డెడ్ వీడియోస్ కూడా యూ గెట్ దెమ్ ఆన్ ద యాప్ వితౌట్ ఎనీ టైమ్ లిమిట్. ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ కెన్ వాచ్ దెమ్. ఇవి యూపీఎస్సీ కోర్సెస్. కమింగ్ టు బ్యాంక్ అండ్ అదర్ కోర్సెస్. బ్యాంక్ కోర్స్ చూద్దాం. బ్యాంక్ ఇన్ఫినిటీ అనేది ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ కోర్స్. 5,000 రూపీస్, చాలా తక్కువ ఫీజు. ప్రాబబ్లీ ఇండియాలో లోయెస్ట్ ఫీజు ఇదే అయ్యి ఉండొచ్చు. లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో వస్తుంది. దీంట్లో ఐ హ్యావ్ వెరీ స్ట్రాంగ్ రీజన్స్ ఫర్ యూ టు కన్సిడర్ దిస్. ఎందుకంటే ఇంగ్లీష్ ప్లస్ క్వాంట్ ప్లస్ క్రిటికల్ రీజనింగ్ అండ్ ఆల్మోస్ట్ 70-80% సిలబస్ కవర్డ్ బై మీ. నేనే కవర్ చేస్తాను. యూ గెట్ ఎవ్రీథింగ్ ఎట్ ద లెవెల్ ఆఫ్ క్యాట్. క్యాట్ ఏ స్టాండర్డ్ లో ఉంటుందో ఆ స్టాండర్డ్ లో ఈ సబ్జెక్ట్స్ నేర్పించడం అనేది జరుగుతుంది, బోత్ ఫర్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్. వీటితో పాటు మీకు అడిషనల్ అడ్వాంటేజ్ అంటే బ్యాంకింగ్ అవేర్నెస్. నేను చెప్పిన బ్యాంకింగ్ అవేర్నెస్ కూడా మీకు ఇందులో అందుబాటులోకి వస్తుంది. సో ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద సిలబస్ నా హ్యాండ్లోనే ఉంటుంది. బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి గోల్డెన్ ఆపర్చునిటీ. కేవలం 5,000కి లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. నా క్లాసెస్ వస్తాయి. వీటితో పాటు యూ ఆల్సో గెట్ అన్లిమిటెడ్ టెస్ట్స్. మాక్ టెస్ట్కి లిమిటేషన్ లేదు. ఎనీ నెంబర్ ఆఫ్ టెస్ట్ మీరు రాయొచ్చు. మార్క్స్ యాప్లో టెస్ట్ డైలీ పెడుతూనే ఉంటాం. సబ్జెక్ట్ వైజ్ పెడతాం, టాపిక్ వైజ్ పెడతాం, సెక్షనల్ పెడతాం, ఫుల్ లెంత్ పెడతాం. యూ కెన్ టేక్ ఎనీ నెంబర్ ఆఫ్ టెస్ట్. మీకు టైం లిమిట్ కూడా లేదు. ఉద్యోగం వచ్చేంత వరకు, మీరు మీ ఫేవరెట్ బ్యాంక్ జాబ్ క్రాక్ చేసేంత వరకు కూడా కంటిన్యూ అవ్వచ్చు అట్ జస్ట్ 5,000 రూపీస్.
మీరు బ్యాంక్ తో పాటు ఎస్ఎస్సి ఆర్ఆర్బి కూడా ప్రిపేర్ అయ్యేటైతే యూ కెన్ అప్గ్రేడ్ 7,000 పే చేస్తే మీరు బ్యాంక్ తో పాటు ఎస్ఎస్సి ఆర్ఆర్బి కూడా వస్తాయి. అంటే బ్యాంక్ ఇన్ఫినిటీలో మీకు వచ్చే వాటితో పాటు అడిషనల్ గా వాట్ విల్ యూ గెట్? యూ విల్ గెట్ ప్యూర్ మ్యాథ్స్. ఎస్ఎస్సికి ఆర్ఆర్బికి ప్యూర్ మ్యాథ్స్ చాలా ఇంపార్టెంట్. జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ అని ఇది కవర్ అవుతుంది. అండ్ యూ గెట్ జనరల్ అవేర్నెస్, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ అన్ని కూడా మీకు ఇందులో ఈ ఎక్స్ట్రా 2,000లోనే ఇవన్నీ కవర్ అయిపోతాయి. అంటే ఆర్ఆర్బికి ఏది అవసరం, ఎస్ఎస్సికి అవసరం. సో ఈ క్లాసెస్ అన్ని కూడా మీకు అడిషనల్ గా వస్తాయి. ప్లస్ మాక్ టెస్ట్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ మాక్ టెస్ట్, ఎస్ఎస్సి సిజిఎల్ మాక్ టెస్ట్లు కూడా మీకు డైలీ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ 7,000కి యూ గెట్ బ్యాంక్ ప్లస్ ఎస్ఎస్సి ప్లస్ ఆర్ఆర్బి కంబైన్డ్ అనమాట. అనదర్ బ్యూటిఫుల్ కోర్స్. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ తీసుకోండి. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ 2,000కి నేను ఆఫర్ చేస్తున్నాను. చాలా మంది అడుగుతారు ఎడిటోరియల్ కాకుండా ఇంకేమైనా చెప్తారని. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ ఈజ్ నాట్ ఫర్ ఎడిటోరియల్ అండి. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ ఈజ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. బ్యాంక్ ప్లస్ ఎస్ఎస్సి సిజిఎల్ క్రాక్ రాస్తున్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. యూ అండర్స్టాండ్ ఇంగ్లీష్ ఎట్ ద లెవెల్ ఆఫ్ క్యాట్. అంటే అర్థమవుతుందా? మీకు గ్రామర్ నేర్చుకుంటారు, వొకాబులరీ నేర్చుకుంటారు, అండ్ కాంపిటేటివ్ ఇంగ్లీష్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఉండే ఇంగ్లీష్ క్వశ్చన్స్ అన్ని కూడా నేర్చుకుంటారు. అంటే రీడింగ్ కాంప్రహెన్షన్, క్లోజ్ టెస్ట్, పారాజంబుల్స్, ఎర్రర్ స్పాటింగ్, అండ్ యూ హ్యావ్ డైలీ మాక్ అనాలిసిస్. ప్రతిరోజు కూడా మాక్ అనాలిసిస్ చేస్తాను. ప్రతిరోజు మాక్ ఉంటుంది, ప్రతిరోజు మాక్ అనాలిసిస్ ఉంటుంది. డైలీ ఇంగ్లీష్ మాక్ ఫాలోడ్ బై ఇంగ్లీష్ మాక్ అనాలిసిస్. ఈ రకంగా మీరు రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల యూ విల్ పికప్ ద నాలెడ్జ్ లైక్ ఎనీథింగ్. అందుకని కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇంగ్లీష్ ఇన్ఫినిటీ ఇస్ ఎ హ్యూజ్ అడ్వాంటేజ్. ఈవెన్ యూపీఎస్సీ రాసే వాళ్ళకి సీసాట్ కి చాలా హెల్ప్ అవుతుంది. సీసాట్ లో ఉన్న ఇంగ్లీష్ మీరు ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. దీంతో పాటు సీసాట్ తో పాటు మీరు ఇంకా ఇందులో ఉపయోగం ఏంటంటే రీడింగ్ కాంప్రహెన్షన్ ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్ లోనే వస్తుంది. అది క్యాట్ స్టాండర్డ్ లో నేను రీడింగ్ కాంప్రహెన్షన్ నేర్పిస్తాను. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. అండ్ యూపీఎస్సీ వాళ్ళకి ఏంటంటే ఎడిటోరియల్ అనాలిసిస్ కూడా ఈ కోర్స్ లో భాగంగా చేస్తూ ఉంటాం. ఈ ఎడిటోరియల్ అనాలిసిస్ అనేది మీకు ఎట్లా చేయాలి అంటే లైవ్ లో నాతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం వస్తుంది. మామూలుగా మీరు వీడియో చూస్తారు, ఇందులో లైవ్ ఇంటరాక్షన్ జరుగుతుంది. ఆ రకంగా కూడా మీకు హెల్ప్ అవుతుంది. అండ్ క్వాంట్ ఇన్ఫినిటీ హ్యూజ్ అడ్వాంటేజ్. ఎందుకంటే కేవలం 2,000కి యూ గెట్ అర్థమెటిక్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్. ఈ అర్థమెటిక్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్ ఏ స్టాండర్డ్ లో? ఓన్లీ ప్రిలిమ్స్ స్టాండర్డ్ కాదు, ప్రిలిమ్స్ అండ్ మెయిన్ స్టాండర్డ్. అంటే ఇప్పుడు బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి రెండు ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 2కి ఏ స్టాండర్డ్ లో ప్యూర్ మ్యాథ్స్ కావాలో, అర్థమెటిక్ కావాలో ఆ స్టాండర్డ్ లో నేర్చుకుంటారు. బ్యాంక్ వాళ్ళు మెయిన్స్ లో వచ్చే డిఐస్ తో సహా ప్రతిదీ నేర్చుకుంటారు. జస్ట్ 2,000కి మీరు బ్యాంక్ అండ్ ఓన్లీ బ్యాంక్ ప్రిపేర్ అవుతున్న జాయిన్ కావచ్చు, ఓన్లీ సీజర్ ప్రిపేర్ అవుతున్న జాయిన్ కావచ్చు. అండ్ ఇట్స్ నాట్ జస్ట్ గోయింగ్ టు బి అట్ ప్రిలిమ్స్ లెవెల్, ఇట్ విల్ బి ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్. బ్యాంక్ అయితే ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్, వాళ్ళకైతే టియర్ 1 ప్లస్ టియర్ 2. అయితే ఓన్లీ క్వాంట్ అండ్ అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ లో మాత్రమే, ఇంగ్లీష్ ఇవన్నీ రావు. సో 2,000కి యూ గెట్ సో మెనీ థింగ్స్. సో డోంట్ మిస్ దిస్. కాల్ అప్ దిస్ నెంబర్. ఓకే, నాతో మాట్లాడాలంటే మేడం దగ్గర నా నెంబర్ తీసుకొని నాకు కూడా కాల్ చేసి మాట్లాడవచ్చు. నాట్ వేస్ట్ యూర్ టైం, come and join. So let's begin the editorial. So the editorial says push for reforms. Before I begin, I want to touch upon few aspects. ఇది దేని గురించి మాట్లాడుతున్నారంటే యునైటెడ్ నేషన్స్ గురించి మాట్లాడడం జరుగుతుంది. ఓకే, యునైటెడ్ నేషన్స్ లో మనకి సెక్యూరిటీ కౌన్సిల్ ఉంది. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో యాజ్ ఆఫ్ టుడే 5 పర్మనెంట్ మెంబర్స్ అండ్ 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉన్నారు. ఇండియా రీసెంట్ గా నాన్ పర్మనెంట్ మెంబర్ అయ్యింది. నాన్ పర్మనెంట్ మెంబర్స్ కి కేవలం 2 years వ్యాలిడిటీ ఉంటుంది. 2 years తర్వాత వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతారు, ఇంకొకరు వస్తారు. అంటే ప్రతి సంవత్సరం కూడా 5 కొత్త కంట్రీస్ వస్తాయి, 5 కంట్రీస్ వెళ్ళిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకో 5 వస్తాయి, 5 వెళ్ళిపోతూ ఉంటాయి. ఇవి నాన్ పర్మనెంట్ మెంబర్స్. ఈ 5 పర్మనెంట్ మెంబర్స్. ఈ పర్మనెంట్ మెంబర్స్ ఏంటి? యుఎస్, యూకే, రష్యా, చైనా అండ్ ఫ్రాన్స్. ఇవి ఏ రకంగా సెలెక్ట్ చేయబడ్డాయంటే మనకి World War II అయిన తర్వాత అందులో గెలిచిన దేశాలు, గెలిచిన అలైడ్ నేషన్స్ అంటారు. చైనా కూడా అప్పుడు వీటికి సపోర్ట్ చేసింది. యుఎస్ అండ్ యూకే వర్ పార్ట్నర్స్. యుఎస్ అండ్ యూకే అండ్ రష్యా కూడా, ఫ్రాన్స్ కూడా. చూడండి, ఇందులో జర్మనీ లేదు. జర్మనీ అప్పటికే పవర్ఫుల్ కంట్రీ. జపాన్ పవర్ఫుల్ కంట్రీ, కానీ అవి లేవు ఇందులో. ఎందుకంటే దే వర్ పార్ట్ ఆఫ్ ది అదర్ గ్రూప్. World War II లో ఓడిపోయిన గ్రూప్ లో ఉన్నాయి. ఇవి గెలిచిన గ్రూప్. చైనా కూడా వీళ్ళకి సపోర్ట్ చేసింది అప్పట్లో. అందుకని ఈ 5 కూడా పర్మనెంట్ మెంబర్స్. యుఎన్ఎస్సిలో, యునైటెడ్ నేషన్స్ ఏర్పాటు చేసినప్పుడు యుఎన్ఎస్సిలో సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్స్ అయిపోయాయి. సమస్య రిఫార్మ్ అనే మాట వస్తుంది కాబట్టి చెప్తున్నాను. సమస్య ఎక్కడ వస్తుందంటే దీస్ కంట్రీస్, ఈ 5 కంట్రీస్ ఎంజాయ్ ఎ పవర్ కాల్డ్ వీటో. దే హ్యావ్ ఎ వీటో పవర్.
ఈ ఈ వీళ్ళకి కూడా ఉంది, వీళ్ళకున్న పవర్ కలెక్టివ్ వీటో. చెప్తాను రెండింటికి డిఫరెన్స్ ఏంటని కూడా చెప్తాను. ఈ బ్యాక్గ్రౌండ్ ఇచ్చిన తర్వాత మనం చదువుదాం. దీస్ కంట్రీస్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ కలెక్టివ్ వీటో. వీటో అంటే అర్థం ఏంటంటే ఏదన్నా రిజల్యూషన్ అడాప్ట్ చేసినప్పుడు దాన్ని అడ్డుకునే అధికారం. ఓకే, ప్రపంచ దేశాలకు అన్నింటికీ కలిపి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ కంట్రీని టెర్రరిస్ట్ నేషన్ గా మనం గుర్తించాలి అనుకోండి, ఒక రెజల్యూషన్ పెట్టారు. పాకిస్తాన్ ఈజ్ టెర్రరిస్ట్ నేషన్ అని చెప్పి రెజల్యూషన్ పెట్టారు. ఓకే, యుఎస్ ఓకే చేసింది, యూకే ఓకే చేసింది, రష్యా ఓకే చేసింది, చైనా, ఫ్రాన్స్ ఓకే చేసింది. చైనా కాదు అనేసింది. చైనా తన వీటో పవర్ వాడి కాదు అనేసింది, ఆగిపోతుంది అంతే. వీటో పవర్ యొక్క పవర్ అది ఒక్కళ్ళు వద్దన్నా జరగదు. అలాగే పాలస్తీనా ఇజ్రాయెల్ రిలేషన్స్ విషయంలో కానీ, సిరియా విషయంలో కానీ, అమెరికా ఏమో పాలస్తీనా ఇజ్రాయెల్ విషయంలో వీటో పవర్ ని అడ్డదిడ్డంగా వాడడం మొదలుపెట్టింది. సిరియా విషయంలో రష్యా కూడా అలాగే వాడింది. వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్, జియో పొలిటికల్ ఇంట్రెస్ట్ ని కాపాడుకోసం, అంటే వాళ్ళకి ఏదైతే ఇంపార్టెంటో అది కాపాడుకోవడం కోసం వీటో పవర్ ని అడ్డగోలుగా వాడడం మొదలు పెట్టేశారు. ఎవరు? పర్మనెంట్ మెంబర్స్. అది తర్వాత పోనీ 1940s లో ఉన్న పవర్స్ అవి. ఇప్పుడు 2020కి వచ్చేసాం. ఎన్ని సంవత్సరాలు? 75 సంవత్సరాలు అయిపోయింది 1945కి ఇప్పటికి. యునైటెడ్ నేషన్స్ స్టార్ట్ చేసి 75 సంవత్సరాలు అయింది. ఈ 75 సంవత్సరాల్లో జియో పొలిటికల్ సినారియో మారిపోయింది. కంట్రీస్ లైక్ ఇండియా, జర్మనీ, బ్రెజిల్, జపాన్, ఈ నాలుగింటిని G4 అంటారు. ఇట్లాంటి కంట్రీస్ చాలా పవర్ఫుల్ అయిపోయాయి. ఎస్పెషల్లీ ఇండియా తీసుకుంటే సెకండ్ మోస్ట్ పాపులస్ కంట్రీ, పాపులేషన్ పరంగా సెకండ్ మోస్ట్ పాపులస్ ఉంది. అలాగే లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్, మోస్ట్ పాపులర్ డెమోక్రసీ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఓల్డెస్ట్ డెమోక్రసీ యుఎస్ అయితే, లార్జెస్ట్ డెమోక్రసీ ఇండియా. లార్జెస్ట్ డెమోక్రసీ అయింది. ఇండియా ఈజ్ ఆల్సో ఏ న్యూక్లియర్ పవర్ నౌ. ఇంతకు ముందు కాదు, ఇండియా ఈజ్ ఆల్సో ఏ న్యూక్లియర్ పవర్. పవర్ఫుల్ గా ఉందా లేదా అన్నది చూసుకుని ఇండియా ఇస్ న్యూక్లియర్ పవర్. ఇండియా ఇస్ ద 5th లార్జెస్ట్ ఎకానమీ. ఆర్థికంగా కూడా వెనకబడలేదు. ఇండియా ఇస్ ద 5th లార్జెస్ట్ అండ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు మళ్ళీ COVID-19 వల్ల సమీకరణాలు మారిపోయాయి. అంటే చూడండి 1945కి ఇప్పటికి ఎన్ని మార్పులు వచ్చాయో. ఇండియా ఎంత పవర్ఫుల్ అయింది, పెద్ద కంట్రీ అయింది, డెమోక్రాటిక్ కంట్రీ అయింది, న్యూక్లియర్ పవర్ అయింది, 5th లార్జెస్ట్ ఎకానమీ అయింది. అయినా సరే ఇండియాకి పర్మనెంట్ మెంబర్షిప్ ఇవ్వట్లేదు. ఎందుకు? ఈ 4 కంట్రీస్ ఓకే చెప్తాయి, చైనా ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదు? వీటో పవర్ వాడుతుంది. ఇది ప్రాబ్లం. సో ఒక్కళ్ళు ఒప్పుకోకపోయినా సరే పని కావట్లేదు. ఈ వీటో పవర్ ని ఎక్స్పాండ్ చేయాలి. అంటే ఎక్స్పాండ్ చేయాలంటే అర్థం ఏంటి? మళ్ళీ పర్మనెంట్ మెంబర్స్ ని పెంచాలి. ఎంత పెంచుదాం అనుకున్నా ఇది అడ్డవుతుంది. సో ఇది ఒక రిఫార్మ్ ఎజెండా. యుఎన్ లో సమూలమైన మార్పులు చేయాలి. అందులో ఒక ఇంపార్టెంట్ రిఫార్మ్ ప్రక్షాళన అనేది యుఎన్ఎస్సిని ఎక్స్పాండ్ చేయడం. అయితే కలెక్టివ్ వీటో అని చెప్పాను. ప్రస్తుతం ఉన్న రూల్స్ ఏం చెప్తున్నాయంటే 5 పర్మనెంట్ మెంబర్స్, 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటాయి. నాన్ పర్మనెంట్ మెంబర్ కి 2 years టైం పీరియడ్. ఇవాళ ఎవరన్నా పర్మనెంట్ మెంబర్ అయితే ఇండియా యాక్చువల్ గా 1 January 2021 నుంచి పర్మనెంట్ మెంబర్ అవుతుంది, నాన్ పర్మనెంట్ మెంబర్ అవుతుంది. అక్కడ నుంచి 2 years ఉంటుంది ఇండియా. ఆ తర్వాత ఇండియా మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇండియా ఇప్పటికే 7 times నాన్ పర్మనెంట్ మెంబర్ గా చేసింది, మళ్ళీ ఇప్పుడు చేయబోతోంది. నాన్ పర్మనెంట్ మెంబర్స్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ కలెక్టివ్ వీటో. అంటే ఏదైనా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఒక రెజల్యూషన్ పాస్ చేసినప్పుడు, వీటోస్ ఎన్ని ఉండాలి, ఎంతమంది ఒప్పుకోవాలి? ఈ ఐదుగురు పర్మనెంట్ మెంబర్స్ ఒప్పుకోవాలి, ప్లస్ ఈ అవుట్ ఆఫ్ 7 out of 10 ఓకే చేయాలి. దీన్ని కలెక్టివ్ వీటో అంటారు. ఈ 10 members లో మినిమం 7 countries ఓకే చేస్తేనే రెజల్యూషన్ పాస్ అవుతుంది. అంటే వీళ్ళకి ఇండివిజువల్ గా పవర్ లేదు, కానీ 10 మందికి కలిపి ఇచ్చారు, కలెక్టివ్ వీటో అంటారు. సో ఈ 5 countries ఓకే చేసి ఇందులో 6/10 వచ్చింది అనుకోండి, స్టిల్ రెజల్యూషన్ వోంట్ గెట్ పాస్డ్. 5 countries ఓకే చేసి వీళ్ళు కూడా ఇందులో మినిమం 7 countries ఓకే చేస్తేనే రెజల్యూషన్ అనేది పాస్ అవుతుంది. ఇక్కడ less than 5 అయింది అనుకోండి, ఆప్లీజ్ అక్కడే అయిపోతుంది, నాన్ పర్మనెంట్ వరకు వెళ్ళదు. ఎందుకంటే వీటో ఒక్కలొద్దన్నా పోతుంది. దట్ ఈస్ ద పవర్ టు సే నో ఈజ్ వీటో. ఇది వీటో పవర్ లో ప్రెసెంట్ ఉన్న లోపాలు, దాన్ని మార్చాలి. ఇండియా యొక్క పరిస్థితి అప్పటికిప్పటికీ మారింది కాబట్టి ఇండియా డిజర్వ్స్ ఎ ఛాన్స్ ఇన్ ది యుఎన్ఎస్సిలో పర్మనెంట్ మెంబర్షిప్ కి ఇండియాకి ఛాన్స్ ఉంది, అవకాశం ఉంది. సో కాబట్టి ఇప్పుడు మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా యుఎన్ లో రిఫార్మ్స్ జరగాలి, మార్పులు చేర్పులు జరగాలి అనేది ఈ ఎడిటోరియల్ యొక్క ఉద్దేశం. నౌ లెట్స్ స్టార్ట్ రీడింగ్ ఇట్. It says a push for reform. Reform కోసం ఒక push. The UN must change to reflect the altered geopolitical realities in order to stay relevant. United Nations ఐక్యరాజ్య సమితి అనేది మారాలి. To reflect the altered అంటే changed, మారిపోయాయి
జియో పొలిటికల్ రియాలిటీస్ అప్పటికి ఇప్పటికీ వచ్చిన ఈ మార్పుల్ని రిఫ్లెక్ట్ చేసేలాగా, ప్రతిబింబించేలాగా యునైటెడ్ నేషన్స్ అనేది మారాలి. అప్పుడే అది రిలవెంట్ గా ఉంటుంది. ఎప్పుడూ వాళ్ళు పవర్ఫుల్ అని చెప్పి వాళ్ళకి ఇంకా పెద్దపీట వేస్తూ మిగిలిన వాళ్ళని పట్టించుకోకుండా ఉంటే దీస్ పీపుల్ విల్ లూజ్ ఇంట్రెస్ట్ ఇన్ యునైటెడ్ నేషన్స్ అఫైర్స్. మర్చిపోతారు ఇంకా మనల్ని పట్టించుకోవట్లేదు, మనం ఎంత పవర్ఫుల్ అయినా సరే వీళ్ళు అలాగే ఉండిపోయారు. రిలవెంట్ గా ఉండాలి అంటే జరగాలి. కోఫీ అన్న అదే మాట చెప్పారు. యునైటెడ్ నేషన్స్ జనరల్ సెక్రటరీగా ఉండేవారు ఇంతకుముందు, చాలా ఫేమస్. హీ యూస్ టు సే దట్. సో ఇట్ హ్యాస్ టు రిఫార్మ్ ఆర్ టు స్టే రిలవెంట్. ఇది రిఫార్మ్ అయితేనే రిలవెంట్ గా ఉంటుంది, ఇప్పుడు పరిస్థితులు రిప్రజెంట్ చేసేలా ఉంటుంది. అదర్వైజ్ ఇట్ విల్ నాట్ బి రిలవెంట్. వాళ్ళే ఉంటారు, వాళ్ళే ఆడుకుంటారు అన్నట్టుగా ఉంటుంది. యాజ్ ద యునైటెడ్ నేషన్స్ కమెన్సెస్, ప్రారంభిస్తుంది 75th సెషన్ ఆఫ్ ద జనరల్ అసెంబ్లీ, ద నీడ్ ఫర్ ఇంటర్నల్ రిఫార్మ్స్ టు సూట్ ద 21st century కుడ్ నాట్ బి స్టాక్. ఇది స్టార్ట్ చేస్తున్న ఈ టైంలో ఇక్కడ యాజ్ వచ్చింది చూడండి, యాజ్ అనేది ప్యారలల్ యాక్షన్స్ ఇండికేట్ చేస్తుంది. ఓకే, యునైటెడ్ నేషన్స్ కమెన్సెస్ అంటే స్టార్ట్ చేస్తుంది. 75th సెషన్ ఆఫ్ ద జనరల్ అసెంబ్లీ స్టార్ట్ చేస్తున్న ఈ తరుణంలో ద నీడ్ ఫర్ ఇంటర్నల్ రిఫార్మ్స్, అందులో మార్పులు తీసుకురావాల్సిన అవసరం అనేది కుడ్ నాట్ బి స్టార్కర్. స్టార్క్ అంటే సివియర్, ఆబ్వియస్, కంప్లీట్, ఇలాంటి రకరకాల మీనింగ్స్ లో మనం చెప్పొచ్చు. ఇక్కడ సివియర్ అనే మీనింగ్ తీసుకోవచ్చు. అంటే చాలా సీరియస్ గా, చాలా సివియర్ గా, కంప్లీట్ గా రిఫార్మ్స్ తీసుకురావాల్సిన టైం వచ్చింది, అవసరం వచ్చింది. ఇట్ కుడ్ నాట్ బి ఎనీ మోర్ స్టార్కర్. ఇట్ ఈస్ సివియర్. ద నీడ్ ఈస్ సివియర్. ద నీడ్ ఈస్ ఆబ్వియస్. ఇట్ ఈస్ దేర్. ఇట్ ఈస్ వెరీ మచ్ దేర్. సో అవసరానికి మనం రెస్పాండ్ అవ్వాలి అని అర్థం. Volkan Bozkir, the Turkish diplomat and the politician who is the incoming president of the UNGA, United Nations General Assembly ki incoming president, has voiced concern that the structure of the 15-member Security Council ought to be more democratic and representative. Ikindake cheppanu 15-member council UNSC lo 5 permanent 10 non permanent. సమస్య ఏంటి వస్తుందంటే ఇప్పుడు ఈ 5 కంట్రీస్ తీసుకుంటే యుఎస్, యూరోప్, చూసారా, యుఎస్ అంటే నార్త్ అమెరికా కదా, నార్త్ అమెరికా అండ్ యూరోప్ కంట్రీస్ నుంచే ఉన్నారు, ఒక్క చైనా తప్పితే. ఆఫ్రికా నుంచి రిప్రజెంటేషనే లేదు, ఏషియా నుంచి ఎక్సెప్ట్ చైనా రిప్రజెంటేషన్ లేదు. మీరు వరల్డ్ లో ఏషియా ఈజ్ ద లార్జెస్ట్ కాంటినెంట్, మోస్ట్, అందులో పెద్ద కంట్రీస్ అన్ని ఏషియాలో ఉన్నాయి, ఎక్కువ పాపులస్ కంట్రీస్, జనాభా కూడా ఎక్కువ మంది ప్రజలే కదా. దేశాలంటే భూభాగం కాదు, పీపుల్ కదా. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నాడు గురజాడ. పెద్ద భూభాగం ఉంటే పెద్ద కంట్రీ అని కాదు, ఎక్కువ మంది ప్రజలు ఉండాలి, ప్రజలే కదా ఏదైనా సరే. అంతమంది ప్రజలు ఉన్నది ఏషియాలో. సో ఏషియాకి రిప్రజెంటేషన్ ఒక చైనా తప్పితే ఇంకే కంట్రీ లేదు అక్కడ. అందుకని రిఫార్మ్స్ రావాలి, డెమోక్రాటిక్ అవ్వాలి అంటే అర్థం ఏంటి, రైట్? ప్రజాస్వామికంగా ఉండాలి, ఎక్కువ మందికి వాయిస్ ఉండాలి. డెమోక్రసీ అనే పదం ఎప్పుడు వచ్చినా సరే దట్ మీన్స్ వాయిస్ పర్ మెంబర్స్ అని అర్థం. వాళ్ళకి వాయిస్ ఉండాలి, వాళ్ళు మాట్లాడే స్కోప్ ఉండాలి, అండ్ రిప్రజెంటేటివ్ గా ఉండాలి, అన్ని ప్రాంతాన్ని రిప్రజెంట్ చేసేలాగా ఉండాలి. అది లేదు కాబట్టి ఆర్ట్ టు బి అంటే అర్థం ఏంటి, షుడ్ బి. లాస్ట్ టైమే చెప్పాను, ఆర్ట్ టు అంటే మీనింగ్ షుడ్, ఆర్ట్ టు అంటే షుడ్ అని, మస్ట్ అని అర్థం. షుడ్ కానీ మస్ట్ కానీ లాస్ట్ క్లాస్ లో చెప్పాను మీకు. షుడ్ కంటే ఆర్ట్ టు అనేది పవర్ఫుల్, ఆర్ట్ టు కంటే మస్ట్ అనేది పవర్ఫుల్. పవర్ఫుల్ అంటే కొంచెం ఎక్కువ ఎఫెక్టివ్ గా ఉంటుందని అర్థం. ఓకే, ఆయన ఇప్పుడు కొత్తగా వస్తున్న ఈ టర్కిష్ డిప్లొమాట్ ఈ మాట అన్నారు. బట్ యాక్షన్ హ్యాస్ బీన్ లాంగ్ ఓవర్ డ్యూ ఆన్ ద డిమాండ్, ఎస్పెషలీ ఫ్రమ్ ద సో కాల్డ్ గ్రూప్ ఆఫ్ 4, బ్రెజిల్, జర్మనీ, ఇండియా అండ్ జపాన్, విచ్ అడ్వకేట్ ఎ పర్మనెంట్ సీట్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. ఇక్కడ యాక్షన్ ఎప్పటి నుంచో పెండింగ్, రిఫార్మ్స్ తీసుకురావాలి యుఎన్ఎస్సి లో అనేది ఎప్పటి నుంచో పెండింగ్. లాంగ్ ఓవర్ డ్యూ అంటే ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉందని అర్థం. ఏ విషయంలో? ఆన్ ద డిమాండ్. ఏ విషయంలో? ఏ డిమాండ్ విషయంలో? G4 కంట్రీస్, బ్రెజిల్, జర్మనీ, ఇండియా, జపాన్, వీటిని G4 కంట్రీస్ అంటారు. వీళ్ళు గ్రూప్ ఆఫ్ 4, వీళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నారు? విచ్ అడ్వకేట్ అంటే విచ్ సజెస్ట్ అని. అడ్వకేట్ అంటే అర్థం ఏంటి? సలహా ఇవ్వడం, సజెస్ట్ చేయడం. ఏ పర్మనెంట్ మెంబర్ సీట్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్, మా అందరికి పర్మనెంట్ సీట్ ఇవ్వాలని చెప్పి ఎప్పటి నుంచో వీళ్ళు అడుగుతున్నారు. దాని మీద యాక్షన్ అనేది లాంగ్ ఓవర్ డ్యూ, ఎప్పటి నుంచో పెండింగ్ ఉండిపోయింది, తీసుకోవట్లేదు. Meanwhile, the veto powers that the UNSC's 5 permanent members enjoy is an anachronism in this stage. Children, anachronism. What is the meaning? Chronology and arthamentic. Chronology of events antaru. Chronology ante ఒకదాని తర్వాత ఒకటి, హిస్టరీలో దీని తర్వాత అది, దాని తర్వాత ఇది, దీని తర్వాత ఇది అంటాం. ఒక ఆర్డర్ లో క్రొనాలజీ ఆఫ్ ఈవెంట్స్ అంటే ఫస్ట్ 1950లో జరిగింది, 60లో జరిగింది, 70లో ఇలా జరిగింది అంటాం చూడండి, దాన్ని క్రొనాలజీ అంటాం. అనక్రోనిజం అంటే అర్థం ఏంటంటే ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉండకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ 21st century ఇది,
21వ శతాబ్దం 2020వ సంవత్సరంలో ఉన్నాం. కానీ అవన్నీ 1940s రిప్రజెంట్ చేసేలాగా ఉన్నాయి. దిస్ ఈస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ప్లేస్. అనాక్రోనిజం అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? అవుట్ ఆఫ్ ప్లేస్ అని. అంటే 2021 అది రిప్రజెంట్ చేయట్లేదు. 2020 రిప్రజెంట్ చేయలేదు, 1945 రిప్రజెంట్ చేస్తుంది. యునైటెడ్ నేషన్స్ ప్రారంభించిన టైంలో ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్ అది రిప్రజెంట్ చేస్తుంది. కానీ ఈ రోజు పొలిటికల్ సిచ్యువేషన్, జియో పొలిటికల్ సిచ్యువేషన్, మారిన పరిస్థితుల్ని యుఎన్ఎస్సి మెంబర్షిప్ కానీ వీటో పవర్స్ కానీ రిప్రజెంట్ చెయ్యట్లేదు. అందుకే అది అనాక్రోనిజం అన్నాం. సంథింగ్ దట్ డజంట్ సూట్ ది కరెంట్ సిచ్యువేషన్, సంథింగ్ దట్ సీమ్స్ అవుట్ ఆఫ్ ప్లేస్, సంథింగ్ దట్ బిలాంగ్స్ టు అన్ ఎర్లియర్ ఎరా. ఇప్పటికి చెందింది కాదు, ఎప్పటిదో పాత పద్ధతులు, ఇప్పటివి కాదు, మోడర్న్ సిచ్యువేషన్ తగ్గట్టుగా లేదు అని అర్థం. This instrument is often wielded as a blunt weapon to shore up their geopolitical interest, regardless of the disastrous consequences for the victims of the armed conflict. అర్థమవుతుందా? వీల్డ్ అంటే అర్థం ఏంటి? వీల్డ్ అంటే టు యూజ్ ఏ వెపన్, ఒక వెపన్ యూజ్ చేయడం. ఈ వీటోని ఒక వెపన్ లాగా వాళ్ళు వాడారు, బ్లంట్ వెపన్ లాగా వాడారు. ఓకే, బ్లంట్ గా వాడేశారు దాన్ని, ఒక వెపన్ లాగా వాడడం అనేది జరిగింది వీటోని, రైట్. అయితే ఈ వాడుతూ వాళ్ళు ఏం చేశారు? ఎందుకు వాడారు? టు షోర్ అప్ దేర్ జియో పొలిటికల్. ఇందాక మీకు చెప్పాను స్టార్టింగ్ లో, వాళ్ళ ఇంట్రెస్ట్ ని షోరప్ అంటే సపోర్ట్. ఏదన్నా పడిపోతుంటే పడిపోకుండా కింద మనం సపోర్ట్ ఇస్తాం చూడండి, కింద ఒక హ్యాండ్ పెట్టి పడిపోతుంటే చిన్న చెయ్యి పెట్టి చేదోడు వదలుగా ఉంటామంటాం, దాన్ని షోరప్ అంటాం. పడిపోకుండా అంటే సపోర్ట్ చేయడం అని అర్థం వస్తుంది. టు షోర్ అప్ దేర్ జియో పొలిటికల్ ఇంట్రెస్ట్ అంటే వాళ్ళకి స్ట్రాటజిక్ గా ఏదైతే కావాలనుకుంటున్నారో అది పర్సూ చేయడానికి, అది సపోర్ట్ చేసుకోవడానికి వీటో పవర్ వాడేసుకుంటున్నారు. మీకు చెప్పాను, రష్యా సిరియా విషయంలో, అమెరికా ఇజ్రాయిల్ పాలస్తీనా విషయంలో ఎన్నోసార్లు అడ్డగోలుగా వీటోని వాడింది. చైనా ఇండియాకి పర్మనెంట్ మెంబర్షిప్ రాకుండా చేయడంలో, పాకిస్తాన్ ని కాపాడడంలో, ఇట్లాంటి విషయాల్లో చైనా కూడా అడ్డదిడ్డంగా వాడడం మొదలు పెడుతుంది. రిగార్డ్లెస్ ఆఫ్ దే డిజాస్టర్స్ కాన్సిక్వెన్సెస్. అలా వాళ్ళు వాడడం వల్ల ఎటువంటి పర్యవసానాలు వస్తున్నాయి, ఎటువంటి వాటికి అది దారి తీస్తుంది. డిజాస్టర్స్ అంటే తెలుసు కదా మీకు, డిస్ట్రక్టివ్. అలాంటి పర్యవసానాలు వస్తాయని తెలిసి కూడా వాళ్ళు చేస్తున్నారు, దాంతో సంబంధం లేకుండా వాళ్ళు చేస్తున్నారు. ఫర్ ద విక్టిమ్స్ ఆఫ్ ద ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్. విక్టిమ్స్ ఆఫ్ ద ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్. ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్ అర్థం ఏంటి? యుద్ధం జరిగినప్పుడు ఎవరైతే నష్టపోతారో వాళ్ళని పట్టించుకోకుండా, దాని వల్ల వాళ్ళకి ఏ నష్టం జరుగుతుంది అనే విషయాన్ని పట్టించుకోకుండా వీరిని ఇష్టం వచ్చినట్టుగా వాడడం అనేది జరుగుతుంది. ఓకే, the push for reform gathered momentum following the unilateral declaration of war by the United States and the United Kingdom against Iraq in 2003. 2003లో యునైటెడ్ స్టేట్స్, యుఎస్ఏ అండ్ యూకే వాళ్ళంతట వాళ్ళే ఇరాక్ మీద వార్ డిక్లేర్ చేస్తారు. యూనిలాటరల్ ఆలోచన లేదు, ఏం గురించి పట్టించుకోలేదు, ఏకపక్ష నిర్ణయం అంటాం. ఏకపక్షంగా వార్ డిక్లేర్ చేసేసారు. మరి ఇట్లా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాడేస్తున్నారు కదా పవర్స్ ని. ద జనరల్ అసెంబ్లీస్ 122nd plenary meeting of the 2008 decided to facilitate the reform process through the Intergovernmental Negotiations Framework (IGN) on equitable representation as well as expansion of the UNSC. Okay, 122వ ప్లీనరీ మీటింగ్, 2008లో జరిగిన 122వ ప్లీనరీ మీటింగ్ లో అనుకున్నారు ఏం చేద్దాం, రిఫార్మ్ ప్రాసెస్ ని ఫెసిలిటేట్ చేద్దాము. యునైటెడ్ నేషన్స్ ఈజ్ లాంగ్ డ్యూ ఫర్ రిఫార్మ్స్. మార్పులు చేయాల్సిన సమయం వచ్చింది, ఫెసిలిటేట్ చేద్దాము. దేని ద్వారా? త్రూ ద ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేషన్ ఫ్రేమ్వర్క్. ఒక ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేశారు, సెట్ ఆఫ్ రూల్స్ రాసుకున్నారు. దీని ద్వారా మనం చేద్దాం, ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేషన్ ఫ్రేమ్వర్క్ ద్వారా చేద్దాము. ఆన్ ఈక్విటబుల్ రిప్రజెంటేషన్. ఓకే, ఎవరెవరికైతే ఇప్పటి వరకు రిప్రజెంటేషన్ లేదో వాళ్ళకి కూడా రిప్రజెంటేషన్ కలిగించేలాగా, ఎవరికి తక్కువగా ఉందో వాళ్ళకి అవకాశాన్ని ఇచ్చేలాగా మనం చేద్దాము. ఓకే, ఈక్విటబుల్ అంటే అర్థం ఏంటి? ఫెయిర్, ఇంపార్షియల్, పక్షపాతం లేకుండా అందరికీ సమానంగా ఇచ్చేలాగా చేద్దాము అని చెప్పి అనుకున్నారు. యాజ్ వెల్ యాజ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద యుఎన్ఎస్సి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా 5 మెంబర్స్ నుంచి పర్మనెంట్ మెంబర్స్ 5 నుంచి ఇంకా ఎక్స్పాండ్ చేయాలి అనే విషయం గురించి మాట్లాడడం జరిగింది. So the General Assembly's adoption of a 2015 resolution to allow the IGN on the basis of a framework document generated some enthusiasm. Okay, 2015లో రెజల్యూషన్ తీసుకున్నారు. ఏమని? ఐజిఎన్ ఫ్రేమ్వర్క్ ఆల్రెడీ మనం అనుకున్నాం కదా, దాన్ని తీసుకొని ముందుకు తీసుకెళ్తాం, దాన్ని అడాప్ట్ చేద్దాం అని చెప్పి అనుకున్నప్పటికీ దానివల్ల కొంత ఎంతూజియాజం అనేది క్రియేట్ అయింది. అందరిలో ఉత్సాహం వచ్చింది, ఇప్పటికైనా మార్పులు వస్తాయి అనే ఉత్సాహం అనేది వచ్చినప్పటికీ ఇట్ వాజ్ డాంపెండ్ బై ద యుఎస్, రష్యా, చైనా బీయింగ్ అపోజ్ టు సీరియస్ రిఫార్మ్ ఆఫ్ ద కౌన్సిల్. డాంపెన్ అంటే అర్థం ఏంటి? వేడి తగ్గిపోవడం, తడిచిపోవడం.
డ్యాంప్ అనేది డ్యాంప్ అయిపోవడం, డ్యాంప్ అంటే తడిచిపోవడం కదా, డ్యాంప్ అనేది తడిచిపోవడం. చూడండి, వేడి అనేది ఎప్పుడు కూడా ఎనర్జీని రిప్రజెంట్ చేస్తుంది. అగ్ని, ఫైర్, నీలో ఫైర్ ఉందా అంటాం. ఓకే, ఫైర్ ఉందంటే మనం మంచి వేడిగా ఉన్నాము, బాగా కష్టపడతాము, ఎనర్జెటిక్ గా ఉన్నాము. ఫైర్ ఆల్వేస్ రిప్రజెంట్స్ ఎనర్జీ, రైట్? డ్యాంప్ అనేది అది తడిచిపోయింది. చూడండి, డ్యాంప్ అనేది ద స్పిరిట్స్ అన్నాం అనుకోండి, మంచి ఎనర్జెటిక్ గా ఉండేవాడికి స్పిరిట్స్, ఆ ఎనర్జీ లెవెల్స్ చల్లారిపోయాయి. చల్లారిపోవడానికి మనం ఎలా ఆడతాం? వేడి చల్లారిపోయిందిరా అంటాం. ఆ వేడి మీద ఉన్న వాటర్ పాగ్ అంటారు. దాని అర్థం ఏంటి? వేడి, ఎనర్జీ అనేవి పాజిటివ్ సింబల్స్. ఈ చల్లారిపోవడం, డ్యాంప్ అయిపోవడం అనేవి నెగిటివ్ సింబల్స్. అంటే వేడి తగ్గిపోయింది, ఎనర్జీ తగ్గిపోయింది, ఉత్సాహం తగ్గిపోయింది అనే రకంగా మనం తీసుకోవచ్చు అనమాట. అంటే మీకు ఇవన్నీ ఈ రకంగా ఎందుకు చెప్తున్నానంటే యూ హ్యావ్ టు రిలేట్ టు రియల్ లైఫ్. రియల్ లైఫ్ లో మీరు రిలేట్ చేసుకుంటే వర్డ్స్ ఈజీగా గుర్తుంటాయి. బండగా పట్టి పడితే గుర్తుండవు. అందుకే నేను ప్రతిసారి కూడా మన తెలుగుని లింక్ చేసుకుంటూ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అర్థమైందా? డ్యాంప్ అంటే, డ్యాంప్ అంటే తడి, డ్యాంప్ అంటే తడి చేయడం. తడి చేయడం అనేది ఏంటి? చల్లారిపోవడం. చల్లారిపోవడం అంటే వేడి తగ్గిపోవడం, అంటే ఉత్సాహం తగ్గిపోవడం, ఎనర్జీ తగ్గిపోవడం, అలా తీసుకోవచ్చు. డాంపెండ్ బై ఎంతూజియాజం అనేది మంచి పాజిటివ్ సింబల్ కదా, మంచి ఉత్సాహం వచ్చింది, అది ఉత్సాహాన్ని తగ్గించేసింది. ఎలా తగ్గించింది? బై యుఎస్, రష్యా, చైనా. వీళ్ళు ముగ్గురు కూడా రిఫార్మ్స్ వద్దు, ఇలాగే బాగుంది. ఎందుకంటే వాళ్ళకి పవర్స్ ఉన్నాయి కదా, రిఫార్మ్స్ వస్తే వాళ్ళ పవర్స్ మిగిలిన వాళ్ళకి కూడా వచ్చేస్తాయి. వాళ్ళు ఇంకా లెస్ పవర్, అంటే వాళ్ళకు కొన్ని స్పెషల్ అడ్వాంటేజ్ కోల్పోతారు. అందుకని వాళ్ళు అపోజ్ చేశారు. The G4 bemoaned earlier this year that the IGN process might have outlived its purpose given the absence of a negotiating document which alone could provide a structure to the deliberations. G4 members, evaru Brazil, Japan, Germany and India, ఈ 4 కంట్రీస్ కూడా ఏమన్నా బిమోన్ అంటే ఎక్స్ప్రెస్ డిస్ప్లెజర్, వాళ్ళ బాధని, వాళ్ళ యొక్క ఆనందం లేకపోవడాన్ని ఎక్స్ప్రెస్ చేశారు, వాళ్ళ బాధని వ్యక్తీకరించారు. ఎందుకు? దట్ ద IGN ప్రాసెస్ మైట్ హ్యావ్ అవుట్లివ్డ్ ఇట్స్ పర్పస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అవుట్లివ్ ఇట్స్ పర్పస్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు చూడండి, మన ఇంట్లో ఒక వస్తువు ఉంది, ఇట్ ఈస్ నో లాంగర్ వర్కింగ్. అది ఉంది, చూడడానికి ఉంది, అది కొని 10 ఏళ్ళు అయిపోయింది, దాని పని ఇప్పుడు చేయట్లా. మనం ఏమంటాం? ఇట్ హాస్ అవుట్లివ్డ్ ఇట్స్ యూస్ఫుల్నెస్, దాని ఉపయోగం ఇంకా లేదు. ఇట్ హాస్ అవుట్లివ్డ్ ఇట్స్ పర్పస్, దాని పర్పస్ లేదు కానీ బతికుంది. చూసారా? అవుట్లివ్డ్, ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ఎగ్జిస్టెన్స్, ఫిజికల్లీ ఇట్ ఈస్ ఇన్ ఎగ్జిస్టెన్స్ బట్ ఇట్ ఈస్ నో లాంగర్ యూస్ఫుల్. ఒక ఫ్రిడ్జ్ ఉంది మన దగ్గర, కనిపిస్తుంది కానీ పని చేయట్లా, ఫిజికల్ గా ఉంది కానీ పని చేయట్లేదు. దాన్ని ఏమంటాం? అవుట్లివ్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్ అంటాం, అవుట్లివ్ ఇట్స్ పర్పస్ అంటాం, అవుట్లివ్ ఇట్స్ యూస్ఫుల్నెస్ అంటాం. ఆ రకంగా ఇప్పుడు IGN డాక్యుమెంట్ అనేది ఉంది కానీ దాని యూస్ఫుల్నెస్ లేదు. ఎందుకు లేదు? గివెన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ ఎ నెగోషియేటింగ్ డాక్యుమెంట్ లేదు అందులో, which alone could provide a structure to the deliberation. Deliberations అంటే చర్చలు. ఓకే, ఈ డెలిబరేషన్స్ డిస్కషన్స్ అనమాట. ఈ డిస్కషన్స్ కి ఒక స్ట్రక్చర్ ఇచ్చేది నెగోషియేటింగ్ డాక్యుమెంట్, అది లేదు అందులో. ఆ డాక్యుమెంట్ లేకుండా అది మరి పని చేయదు, ఆ IGN స్ట్రక్చర్ ఉన్నప్పటికీ ఉపయోగం లేదు అని చెప్పి G4 కంట్రీస్ బాధపడుతున్నాయి, వ్యక్తపరిచాయి. ఇన్ ఎనీ కేస్ ద ఎక్సర్సైజ్ హ్యాస్ బీన్ డిఫర్డ్ అంటే వాయిదా పడింది, వాయిదా, పోస్ట్పోన్, ఇన్ వ్యూ ఆఫ్ ద COVID-19 పాండమిక్. చూడండి, పోస్ట్ పోన్ కి ఎన్ని రకాల పదాలు ఉంటాయో. పుట్ ఆఫ్ అంటాం, పుట్ ఆఫ్ అంటే పోస్ట్ పోన్. డిఫర్, DEFER, డిఫర్ అంటే పోస్ట్ పోన్. ప్రొక్రాస్టినేట్ అంటారు, మనం బద్ధకంతో ఈరోజు మార్నింగ్ చదువుదాం అనుకుంటాం కానీ మళ్ళీ వాయిదా వేస్తాం. లేజినెస్ తో కూడిన పోస్ట్ పోన్మెంట్ ని మనం ఎస్పెషల్లీ ప్రొక్రాస్టినేట్ అంటాం. ఓకేనా? డిఫర్ అంటే వాయిదా వేయడం. అలాగే మీకు లీగల్ లాంగ్వేజ్ లో అడ్జర్న్ అంటారు. చూడండి, కోర్టులు కానీ పార్లమెంట్ కానీ, ద పార్లమెంట్ ఈజ్ అడ్జర్న్డ్, హ్యాస్ బీన్ అడ్జర్న్డ్. అడ్జర్న్డ్ అంటే వాయిదా పడింది. ఓకే, అలాగే కోర్టులు కూడా ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్ అంటారు, ఫలానా రోజుకి వాయిదా పడిందని. ఈ అడ్జర్న్మెంట్ లో మీకు పార్లమెంట్ కి 2 వస్తాయి అన్నమాట. మామూలుగా అడ్జర్న్డ్ అంటే మీకు ఎప్పటికే చెప్తారు, మధ్యాహ్నానికి వాయిదా పడింది, రేపటికి వాయిదా పడింది, 13వ తారీఖుకి వాయిదా పడింది. ఎప్పుడు వాయిదా వేసినా సరే మళ్ళీ పునర్సమావేశం, మళ్ళీ ఎప్పుడు సమావేశం అవుతుందో చెప్పి వాయిదా వేస్తారు. అలా ఎప్పుడు సమావేశం అవుతుందో చెప్పకుండా వాయిదా వేస్తే దానికి ఒక పదం ఉంది, అడ్జర్న్డ్ సైన్ డై అంటారు. అంటే నిరవధిక వాయిదా. ఏ రోజు మళ్ళీ సమావేశపరుస్తుందో అప్పటి చెప్పట్లేదు, మళ్ళీ వేరేగా అనౌన్స్మెంట్ ఇస్తారు. అర్థమైందా? ద పార్లమెంట్ ఈజ్ అడ్జర్న్డ్ సైన్ డై అంటే నిరవధికంగా వాయిదా పడింది, మళ్ళీ ఎప్పుడు సమావేశం అవుతుందో తెలియదు. అలాంటప్పుడు ఈ పదం వాడతారు. మామూలుగా వాయిదా పడితే అడ్జర్న్ అంటారు. సో పుట్ ఆఫ్ అన్నా, డిఫర్ అన్నా, ప్రొక్రాస్టినేట్ అన్నా, అడ్జర్న్ అన్నా మీనింగ్ ఒకటే. అయితే ఎక్కడ పడితే అక్కడ వాడేస్తారో వాడకూడదు. మనం బద్ధకంతో వాయిదాలు వేస్తే ప్రొక్రాస్టినేట్ అంటాం. ఓకే, లీగల్ కోర్టులకి పార్లమెంట్లకి అడ్జర్న్ అనే పదం వాడతాం.
పుట్ ఆఫ్ అనేది ఏదైనా ఈవెంట్కి, ఓకే, మ్యారేజ్ హ్యాస్ బీన్ పుట్ ఆఫ్ అంటే ఒక ఈవెంట్ పోస్ట్ పోన్ అయింది అనేటప్పుడు ఇది వాడతారు. డిఫర్ అనేది మామూలుగా దేనికైనా కామన్ గా వాడచ్చు, ఇది కూడా ఈవెంట్స్ కి వాడచ్చు. ఇన్ వ్యూ ఆఫ్ ద COVID-19 పాండమిక్, COVID-19 పాండమిక్ వల్ల దాన్ని వాయిదా వేసేసారు. ఇండియాస్ ఎలక్షన్ ఇన్ జూన్ యాజ్ నాన్ పర్మనెంట్ మెంబర్ ఆఫ్ ద UNSC అబ్టైనింగ్ 184 votes was a diplomatic triumph, not withstanding that it was the lone contestant for the Asia Pacific seat. మీకు చెప్పాను ఆల్రెడీ, ఏషియా పెసిఫిక్ సీట్ కి ఇండియా ఒక్కటే లోన్ కంటెస్టెంట్ అయినప్పటికీ కూడా 184 ఓట్లతో గెలవడం అనేది ఒక దౌత్యపరమైన విజయం. ట్రయంఫ్ అంటే విజయం, విక్టరీ. నాన్ పర్మనెంట్ మెంబర్ గా ఇండియా మళ్ళీ గెలిచింది. జూన్ లో ఎలక్షన్ జరిగే గెలిచింది. సో నెక్స్ట్ ఇయర్ 1 జనవరి నుంచి మనలో మెంబర్ కాబోతుంది. బట్ ఇన్ ఎ సైన్ ఆఫ్ డిఫికల్టీస్ అహెడ్ టు అచీవ్ న్యూ ఢిల్లీస్ అల్టిమేట్ ఆబ్జెక్టివ్, reforms to the UN figured no more than as part of the broader vision in the declaration to commemorate organization's 75th anniversary. ఈ సెంటెన్స్ కొంచెం బ్యూటిఫుల్ గా చూడండి. బట్ ఇన్ ఎ సైన్ ఆఫ్ ద డిఫికల్టీస్ అహెడ్ అంటే మనకి రేపు పొద్దున్న ఎటువంటి డిఫికల్టీస్ ఉండబోతున్నాయి అనడానికి ఒక సిగ్నల్ లాగా మనకు ఒకటి కనిపిస్తుంది. ఏంటది? టు అచీవ్ న్యూ ఢిల్లీస్ అల్టిమేట్ ఆబ్జెక్టివ్. అంటే మన న్యూ ఢిల్లీ యొక్క అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఏంటి? UN లో రిఫార్మ్స్ రావాలి, UNSCలో ఇండియా పర్మనెంట్ మెంబర్ అవ్వాలి అనేది అల్టిమేట్ ఆబ్జెక్టివ్. కానీ ఆ ఆబ్జెక్టివ్ అచీవ్ చేయడానికి చాలా డిఫికల్టీస్ ఉండబోతున్నాయి అనడానికి ఒక సైన్, ఒక సిగ్నల్ లాగా రిఫార్మ్స్ టు ద UN కి సంబంధించిన రిఫార్మ్స్ అనేవి ఫిగర్డ్ నో మోర్ దెన్ యాజ్ పార్ట్ ఆఫ్ ద బ్రాడర్ విజన్ ద డిక్లరేషన్ టు కమెమరేట్ ఆర్గనైజేషన్ 75th anniversary. 75th anniversary కమెమరేట్ చేసుకునే అంటే గుర్తు చేసుకునేలాగా, స్మారకం. కమెమరేట్ అంటే గుర్తు చేసుకోవడం, స్మారకం. యానివర్సరీని గుర్తు చేసుకునేలాగా చేసిన డిక్లరేషన్ లో ఉన్న బ్రాడర్ విజన్ లో అది కనిపిస్తుంది తప్పితే అంతకు మించి దాని గురించి పెద్దగా ఎవరు పట్టించుకున్నట్టు కనిపించట్లేదు. అది బ్రాడర్ విజన్ లో ఉంది, కానీ ఇమీడియట్ గా దాని గురించి దృష్టి పెడతారు అనే విషయం తెలియదు. రిఫార్మ్స్ అనేవి చెయ్యాలి అనేది బ్రాడర్ విజన్ లో భాగంగా ఉంది, అంతకు మించి దానికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. కాబట్టి ఇండియా అనుకున్న సాధించడం అంత ఈజీ కాదు. ఇట్ కుడ్ బి డిఫికల్ట్ అని అర్థం. The political and economic architecture of the emerging global order that the allied powers shaped at the end of the World War II has been altered since then. Allied powers అంటే అర్థం ఏంటి? US, UK, చైనా, రష్యా, ఫ్రాన్స్, ఇవన్నీ కూడా allied powers. వీళ్ళకి అప్పటికున్న పరిస్థితి, the political and economic architecture of the emerging global order that the allied powers shaped at the end of the World War II చివరిలో వీళ్ళందరూ కొత్త ఎమర్జింగ్ గ్లోబల్ ఆర్డర్ ని వీళ్ళు షేప్ చేశారు. వాళ్ళే పవర్ఫుల్ కంట్రీస్. అప్పుడు వాళ్ళు గెలిచారు, యుద్ధం గెలిచారు. అప్పటికి ఇప్పటికి మొత్తం మారిపోయింది. హ్యాస్ బీన్ ఆల్టర్డ్, చేంజ్డ్ సిన్స్ దెన్. ద UN రిమైన్స్ అన్రిఫ్లెక్టివ్ ఆఫ్ ద కరెంట్ ట్రాజెక్టరీ. ప్రస్తుతం వరల్డ్ ఆర్డర్ ఏ రకంగా వెళ్తుందో దానికి రిప్రజెంట్ చేసేలాగా, ప్రతిబింబించేలాగా UN లేదు, యునైటెడ్ నేషన్స్ లేదు. ఎస్పెషల్లీ ఇన్ ద స్ట్రాటజిక్ అండ్ ఎకనామిక్ ఎరీనా. స్ట్రాటజిక్ ఎరీనాలో మరియు ఎరీనా అంటే ఏరియా అని అర్థం, ఎకనామిక్ ఏరియా, ఈ రెండిట్లో కూడా UN అలా లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిని అది రిప్రజెంట్ చేయట్లేదు. ద మల్టీలేటరల్ ఫ్రేమ్వర్క్ నౌ ఫేసెస్ అన్ అన్ప్రెసిడెంటెడ్ ఛాలెంజ్. అన్ప్రెసిడెంటెడ్ అంటే అర్థం ఏంటి? హిథెర్టో అన్సీన్. హిథెర్టో అంటే అంటిల్ నౌ, అన్సీన్ అంటే చూడనిది, ఈ రోజు వరకు మనం చూడండి. తెలుగులో అంటాం కని విని ఎరుగనిది. నభూతో అంటే ఇప్పటి వరకు జరగనిది అని అర్థం అనమాట. అన్ప్రెసిడెంటెడ్ అంటే సంథింగ్ దట్ హస్ నెవర్ హ్యాపెండ్ బిఫోర్. హిథెర్టో అంటే అంటిల్ నౌ, అన్సీన్ చూడనిది, ఇప్పటి వరకు చూడని ఛాలెంజ్ అది ఫేస్ చేస్తోంది మల్టీలేటరల్ ఫ్రేమ్వర్క్. మల్టీలేటర్ అంటే ఇన్వాల్వింగ్ మోర్ దాన్ 2 countries, దాన్ని మల్టీలేటర్ అంటాం. ఏంటి ఛాలెంజ్? టు ఫ్యాషన్ ఏ కలెక్టివ్ రెస్పాన్స్ టు హ్యుమానిటీస్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ ఏంటి? టెర్రరిజం ఈజ్ ద హ్యుమానిటీస్ బిగ్గెస్ట్ ప్రాబ్లం, పాండమిక్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం, క్లైమేట్ చేంజ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. అంటే ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి. గ్లోబల్ వార్మింగ్, ప్లాస్టిక్, ఇలాంటి వాటికి ఒక కలెక్టివ్ రెస్పాన్స్ ఇవ్వడం అనేది యునైటెడ్ నేషన్స్ యొక్క ప్రధాన ఉద్దేశం. కానీ అది ఇవ్వడం అనేది ఇప్పుడు కష్టం అయిపోతుంది. టు ఫ్యాషన్, ఫ్యాషన్ అనేది వర్బ్ గా వాడారు, చూసారా? ఫ్యాషన్ అనేది వర్బ్ గా వాడారు ఇక్కడ. టు ఫ్యాషన్ ఏ కలెక్టివ్ రెస్పాన్స్, వీళ్ళందరి నుంచి ఒక ఉమ్మడి రెస్పాన్స్ ని తయారు చేయడం, ఇచ్చేలాగా చేయడం అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్. దానికి బిగ్గెస్ట్ ఛాలెంజ్. పారాడాక్సికల్ అంటే సెల్ఫ్ కాంట్రడిక్టరీ అని అంటాం. సెల్ఫ్ కాంట్రడిక్టరీ అంటే తనే కాంట్రడిక్ట్ చేసుకునేలాగా. దో paradoxically though, the post-war order faces an existential threat to its stability from the revival of nationalism across the globe. Basically, United Nations యొక్క purpose ఏంటి మొత్తం చదివి చెప్తాను చూడండి. లాస్ట్ సెంటెన్స్ యొక్క అర్థం ఏంటంటే, paradoxically though, the post-war order faces an existential threat to its stability from the revival of nationalism across the globe.
with some of the powers that enshrined common principles and rules willing to discard them. అర్థమవుతుందా? 1945లో యునైటెడ్ నేషన్స్ ఏర్పాటు చేసినప్పుడు ఏ దేశాలు అయితే కామన్ ప్రిన్సిపల్స్ ఉండాలి, మళ్ళీ వరల్డ్ వార్స్ అనేవి రాకుండా ఉండాలంటే ఉమ్మడిగా ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా ఉండాలని చెప్పి కొన్ని ప్రిన్సిపల్స్ ఏవైతే పెట్టారో ప్రతి దేశం కూడా వీటిని ఫాలో అవ్వాలి, ఎవరి మట్టుకు వాళ్ళు వాటిని ఉల్లంఘించకూడదు అనే ఉద్దేశంతో ఈ దేశాలు అయితే ఏవైతే పెట్టాయో, ఎన్స్ట్రైన్ అంటే అర్థం ఏంటి? ఎన్స్ట్రైన్ అనే పదం ఇంక్లూడ్ అనే మీనింగ్ తో వస్తుంది, కానీ చిన్న చిన్న వాటికి వాడకూడదు. ఎన్స్ట్రైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అంటారు, రిటర్న్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అంటారు. కాన్స్టిట్యూషన్ అనేది ఒక పవిత్ర గ్రంథం, అంటే చాలా ఇంపార్టెన్స్ ఉన్న, శాంక్టిటీ ఉన్న, పవర్ ఉన్న ఇలాంటి పుస్తకాల గురించి చెప్పినప్పుడు యూజ్ ద వర్డ్ ఎన్స్ట్రైన్. అలాగే యునైటెడ్ నేషన్స్ చార్టర్ ఎన్స్ట్రైన్డ్ ఇన్ అనే పదం వాడతారు. వీళ్ళంతా అందులో కామన్ ప్రిన్సిపల్స్ ఏవైతే రాశారో, రూల్స్ ఏవైతే రాశారో వాళ్ళే ఇప్పుడు డిస్కార్డ్ చేస్తున్నారు. డిస్కార్డ్ అంటే థ్రోయింగ్ అవే, వాటిని ఫాలో అవ్వట్లేదు. నేషనలిజం అనేది రివైవ్ అయిపోతుంది. నేషనలిజం అంటే అర్థం ఏంటి? ఏ దేశానికి ఆ దేశం గురించి ఆలోచించుకోవడం నేషనలిజం. యునైటెడ్ నేషన్స్ కోరుకునేది నేషనలిజం కాదు, ప్రపంచం అంతా ఒక చిన్న గ్లోబల్ విలేజ్ లాగా భావించాలి, అందరం ఒకటే అనే భావన ఉండాలి. అప్పుడే అది శాంతికి, సామరస్యానికి దారి తీస్తుంది. ఇలా ఎవరికి వాళ్ళు వాళ్ళ దేశాల గురించి ఆలోచించుకోవడం వల్ల అప్పట్లో యుద్ధాలు వచ్చాయి. ఇప్పుడు కూడా మళ్ళీ నేషనలిజం అనేది COVID-19 తర్వాత ఏమైందంటే గ్లోబల్ ఆర్డర్ అనేది మారిపోయింది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కూడా ఇప్పుడు ట్రేడ్ తగ్గిపోతుంది, ఎవరి గురించి వాళ్ళు ఆలోచించుకున్నారు, ఎక్స్పోర్ట్స్ ఆపేస్తున్నారు, ఇంపోర్ట్స్ ఆపేస్తున్నారు, అంటే రిలేషన్స్ అనేవి బాగా తగ్గిపోతున్నాయి. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ట్రేడ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ వై ద వరల్డ్ ఈస్ పీస్ఫుల్. ప్రతి దేశం కూడా వివిధ దేశంతో బిజినెస్ చేయడం వల్ల కూడా పీస్ఫుల్ గా ఉంటుంది. చూడండి, మనకి ఏదైనా రిలేషన్స్ ఉన్న వాళ్ళతో మనం గొడవ పెట్టుకోవాలనుకో, ఏ రిలేషన్స్ లేని వాళ్ళతో గొడవ పెట్టుకోవడానికి రెడీగా ఉంటాం. పోతే పోయింది, ఏమవుతుంది వీటితో గొడవ పెట్టుకుంటాం. ప్రపంచ దేశాలన్నీ ఒకదాంతో ఇంటర్లింక్ అయ్యాయి అనుకోండి, గొడవలు పెట్టుకోవడం వల్ల ఆర్డర్ డిస్టర్బ్ అవుతుంది అనే ఆలోచన కొంచెం డిటర్ చేస్తుంది, మనల్ని ఆపుతుంది ఎందుకు ఇవన్నీ అని. కానీ ప్రస్తుతం ఏమవుతుంది, యుఎస్ కి చైనాకి ట్రేడ్ వార్ వల్ల దూరం పెరిగింది. అలాగే COVID-19 వల్ల అందరూ చైనాకి దూరంగా వెళ్తున్నారు. దేశాల మధ్య ట్రావెల్ ఉండడం వల్ల ఈ COVID-19 వ్యాపించేసిందన్న భావంతో చాలా వరకు తగ్గించుకుంటున్నారు, రిలేషన్స్ కట్ చేసుకోవడం అవుతుంది. అండ్ దెర్ ఈస్ అ రైజ్ ఆఫ్ నేషనలిజం. ఏ దేశం గురించి ఆ దేశం ఆలోచించుకోవడం అనేది మొదలవుతుంది. ఎస్పెషల్లీ యుఎస్ లో మొదలైంది, ఇండియాలో మొదలవుతుంది, రష్యా, చైనా అన్ని కంట్రీస్ లో కూడా ఆ కైండ్ ఆఫ్ మెంటాలిటీ అనేది బిల్డ్ అయిపోతుంది. యునైటెడ్ నేషన్స్ యొక్క పర్పస్ ఏంటి? అన్ని కలిపి ఉండాలి అనేది. సెల్ఫ్ కాంట్రడిక్టరీ వేలో ఏ కంట్రీస్ అయితే అవి చేశాయో, కామన్ ప్రిన్సిపల్స్ పెట్టాయో ఆ కంట్రీలో ఇప్పుడు వాటిని డిస్కార్డ్ చేస్తున్నాయి, నేషనలిజం ని రెచ్చగొడుతున్నాయి అంటున్నారు. ఆల్ కంట్రీస్ మస్ట్ హ్యావ్ ద వాయిస్ టు ఇన్ఫ్లుయెన్స్ పాలసీ. యునైటెడ్ నేషన్స్ లో పాలసీని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, విధి విధానాలని ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంటే అర్థం ఏంటి? ఎఫెక్ట్ చేయాలి, ఓకే, ప్రభావితం చేయాలి అంటే అన్ని కంట్రీస్ కి వాయిస్ ఉండాలి. ఓన్లీ 5 కంట్రీస్ కి మాత్రమే బలం ఉంది, ఇప్పుడు అది మారాలి, రిఫార్మ్స్ రావాలి, అన్ని కంట్రీస్ కి కూడా వాయిస్ ఉండాలి అనేది దీని యొక్క అల్టిమేట్ ఆబ్జెక్టివ్. ఓకేనా? చూడండి, దిస్ ఈజ్ యువర్ మెయిన్స్ క్వశ్చన్ ఆఫ్ ద డే. నిన్న నేను ఇవ్వలేదు, ఈ రోజు ఇచ్చాను. డిస్కస్ ఇండియాస్ పొజిషన్ ఇన్ గెటింగ్ క్లోజర్ టు పర్మనెంట్ మెంబర్షిప్ ఆఫ్ యుఎన్ఎస్సి. ఇండియా పొజిషన్ గురించి మాట్లాడాలి. దీన్ని మీరు ఎలా రాస్తారు? యుఎన్ఎస్సి పర్మనెంట్ మెంబర్షిప్ గురించి మాట్లాడండి. ఇండియా ఎవరెవరు అందులో పర్మనెంట్ మెంబర్షిప్ లో ఉన్నారు, ఎందుకున్నారో కూడా రాయండి. తర్వాత ఇండియా యొక్క పొజిషన్ ఏంటి, ఇండియా 1945 కి ఇప్పటికి ఇండియాలో వచ్చిన మార్పులు ఏంటి, ఇండియాకున్న అర్హతలు ఏంటి, ఈ రోజు యుఎన్ఎస్సిలో మెంబర్ కావడానికి ఇండియాకున్న అర్హతలు ఏంటి, ఆ దేశాలకు ఉన్న క్వాలిటీస్ లో కూడా ఇండియాకి ఏ క్వాలిటీస్ ఉన్నాయో రాయండి. అవన్నీ రాస్తూ ఎందుకు ఆగిపోతుంది అనే విషయాన్ని కూడా మీరు మెన్షన్ చేయండి, సరిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.